వెల్కమ్ టు హనీ టీవీ. టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఒక స్పెషల్ క్రేజ్. ఆయన చేసే పనులు కానీ, ఆయన పెట్టే కెమెరా యాంగిల్స్ కానీ, ఒకంత ఆ వర్గం వాళ్ళకి, ఆ తరహా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఒక వార్త వైరల్గా మారుతుంది రామ్ గోపాల్ వర్మ గారి పైన. అయితే కేసులో ఇరుక్కున్నట్టుగా అండ్ చాలా కఠినమైనటువంటి తీర్పు కూడా వెలువడినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి సందర్భం, నేపథ్యం ఏంటో సార్ని అడిగి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, తెలుసు. నమస్తే అండి. నమస్తే. సో రామ్ గోపాల్ వర్మ గారు ఈ మధ్య చాలా సెన్సేషనల్గా డైరెక్టర్ అయిన కంటే కూడా సెన్సేషన్ కన్నా దాటి చాలా పెద్ద వైరల్గా మారుతున్నారు. అంటే కరెంట్ థింగ్స్ మాట్లాడుతూ, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక పెద్ద ఇబ్బందులు పడ్డట్టుగా, అది కూడా ఇంకా తప్పించుకోలేరు కోర్టు నుంచి అన్నట్టుగా 3 నెలలు జైలు శిక్ష కంపల్సరీ జైల్లో పెట్టాలన్నట్టు వినిపిస్తుంది. ఎంతవరకు వాస్తవం అండి? ఆ నేపథ్యం ఏంటి? వాస్తవానికి ఈ వార్త వినగానే నేను కూడా ఇది తెలుగు రాష్ట్రాల్లో మీరు అన్నట్టు ఏదైతే కరెంట్ అఫైర్స్ మీద మాట్లాడి వైరల్ అవుతూ పబ్లిసిటీ స్టంట్కి ఒక విధంగా ఆద్యుడేమో ఆయన. జనరల్గా పబ్లిసిటీ ఆయన సినిమా గురించి కానీ ఆయన గురించి కానీ పబ్లిసిటీ చేసుకోవడం ఆర్జీవి గారికి వచ్చినట్టుగా ఇంకెవరికి రాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది కూడా ఎక్కువ మంది ఇన్స్పిరేషన్గా తీసుకునేది నాకు తెలిసి దాసనారాయణ గారు ఒకరిని, తర్వాత ఆర్జీవి గారిని ఏమో అనుకుంటా, యంగ్ కమింగ్ డైరెక్టర్స్ ఎవరైనా. అయితే ఇక్కడ ఆర్జీవి గారికి శిక్ష పడింది, 3 నెలల జైలు శిక్ష ఖరారైందంటే, నేను మొన్న ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ట్రోల్స్ కొన్ని రకాల భయంకరంగా పిచ్చిగా చిట్చాట్లు చేశారో వాటి నేపథ్యంలో అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తే, రెండోసారి వెళ్తే ఆయన దొరకలేదు, షూటింగ్లో ఉన్నా అన్నారు, తిరిగారు అన్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. బహుశా అది ఏదైనా జరిగి కేసు కన్ఫర్మ్ అయిందేమో, ఆ విధంగా శిక్ష ఖరారైందేమో అనుకున్నాను నేను. కానీ మూలాల్లోకి వెళ్ళి చూస్తే ఎప్పుడో ఈయన ముంబైలో ఒక సినిమాకి సంబంధించిన చెక్ ఏదైతే ఉందో ఆ చెక్ బౌన్స్ అయింది. అది పెద్ద నేరం, సిడిఏ అంటారు కదా, చెక్ డిజానర్ అంటారు. సో ఆ సిడిఏ కేసు ఏదైతే ఉందో అవతల వ్యక్తి దాని మీద ఫైల్ చేయడం, ఎట్టకేలకు అది తీర్పు వెలువరించి. ఎందుకు తీర్పు వెలువరించిందంటే, ఇప్పటికే ఆ చెక్ బౌన్కి సంబంధించిన కేసు సదరు అవతల పాయింట్ ఆ ముంబై అతను కేసు ఫైల్ చేసినప్పుడు ఇంచుమించు 7-8 వాయిదాలు పడింది. అది 7-8 వాయిదాల్లో ఒక్కసారి కూడా ఇతను హాజరు కాలేదంట. ఇప్పుడు వాళ్ళైనా కోర్టులు ఎలా తీర్పిస్తాయంటే, జనరల్గా అన్ని సినిమాల్లో చూపించేది వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే, ఒక నేరస్తుడు తప్పించుకున్నా పర్వాలేదు కానీ మంచివాడికి అనేది శిక్ష పడకూడదు అనేది ఏదో సంథింగ్ అలాంటి భావం వచ్చేలాగా ఉంటుంది వాళ్ళ లా ప్రకారం. సో ఇక్కడ ఎందుకు వాయిదాలు ఇస్తారంటే అందువల్లే, పూర్వాపరాలు తెలుసుకోకుండా ఒకరి మీద శిక్ష విధించడం కరెక్ట్ కాదు కదా. అంటే తప్పుడు తీర్పు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు తీర్పు ఇవ్వకూడదు అనేది కూడా న్యాయశాస్త్రంలో ఒక ప్రధానమైన పాయింట్. అది చూసారా, పెదరాయుడు సినిమాలో ఆయన అంటాడు, ఎప్పుడైతే తప్పుడు తీర్పు ఇచ్చామో అప్పుడే మనం లేనట్టు లెక్క అన్నాడు. అలాగా అట్లా జడ్జెస్ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, ఫస్ట్ ఎస్టేట్ ఉన్న వ్యక్తిగా ఆ న్యాయమూర్తులు ఎప్పుడు కూడా ఆచితూచి ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. సో ఇన్ని వాయిదాలు ఇచ్చినప్పుడు కూడా రాలేదు ఎప్పుడో, ఇంకా ఆయన నిర్లక్ష్యంగా దాన్ని భావించి ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆయనకే ఫేవర్గా వచ్చేలాగా 3 నెలల జైలు శిక్ష లేదు, 3,70,000 ఎంతో ఆ చెక్ వాల్యూ, దాని మీద కొంత ఇంట్రెస్ట్, ఇవన్నీ కలిపి యాడ్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ దాని చెక్కుకి ఇచ్చుంటే, ఒకవేళ యాడ్ అయి ఉంటే యాజ్ పర్ బ్యాంక్ లా ప్రకారం ఎంత అయి ఉంటుంది, దానికి పోదు. ఇంకా మనం ఇంకా వాదించే బట్టి కూడా ఉండొచ్చు కొన్నిసార్లు, దారి ఖర్చులు, ఇన్నిసార్లు తిరిగాము, మాకెంత నష్టం జరిగింది, ఇంత మానసికంగా ఆందోళన చెందాము, ఇంత ఇబ్బంది పడ్డాము, దానివల్ల కుటుంబం కూడా ఆరోగ్యపరంగా దెబ్బతింది, ఇలా రకరకాలుగా యాడ్ చేస్తే ఇంకెక్కువ అమౌంటే వచ్చుండేదేమో. బట్ ఆయన అవన్నీ కాదు, చెక్ బౌన్స్ ఏంది, అది జస్ట్ ఇప్పించండి చాలు అన్నట్టుగా అడిగితే దానికి సుమారుగా 3,70,000 అంతా చెల్లించండి, లేని పక్షంలో 3 నెలల జైలు శిక్ష కూడా ఖరారైంది. సో మ్యాక్సిమం ఖరారు అయినట్టే. ఇప్పుడు ఇంకా తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే 7-8 సార్లు కూడా ఆయన వాయిదాలకు రాకుండా కోర్టుని అవమానించినట్ట లేదా ధిక్కరించినట్టు భావంలోకి వచ్చింది. కాబట్టి నాన్ బెయిలబుల్ వారెంటే ఇష్యూ చేశారు. అరెస్ట్కి ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు. అంతా అయిన తర్వాత వీలైతే డబ్బులు కట్టేస్తే ఓకే, లేదంటే ఖచ్చితంగా 3 నెలల జైలు శిక్ష అయితే అనుభవించాల్సి ఉంటుంది. అదే మేబీ నేనే అనుకున్నా అంటే, ఇది తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది ఎప్పుడో 1 year కిందట నేను అన్నదానికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఇప్పుడు 1 year కిందట చేసిన దానికి నేరం చేస్తే 1 year తర్వాత అది నేరం కాకుండా పోతుందా? కాదు కదా. ఎప్పుడో నేను 15 ఏళ్ళ కిందట మర్డర్ చేశాను, అది ఇప్పుడు కేసే కాదు అని అంటే అదంతవరకు కరెక్ట్. సో అట్లా అంటే ఒకట్లేండి, ఆయన మంచి వక్త, మేధావి కాబట్టి ఎలాగైనా మాట్లాడగలుగుతారు. సో కోర్టు మాత్రం కొన్ని పరిగణలోకి తీసుకుంటాయి, కొన్ని తీసుకో. మొత్తానికి ఆ ముంబై అతను ఈయనకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయగలిగారు. ఇక్కడ మాత్రం
ఏదో మతలబు పెట్టి మొత్తానికి ముందుగా దాన్ని ఏమంటారు, ఏదో బెయిల్ అంటారు, యాంటిసిపేటెడ్ బెయిల్ సంథింగ్ ఏదో బెయిల్ అంటారు, ఆ బెయిల్ తీసుకొని ఆయన సేఫ్గా ఉన్నట్టున్నాడు. బట్ ముంబై హైకోర్టు ప్రకారం ఆ పోలీసులు ఎంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తారో తెలియదు. మొత్తం మీద ఆర్జీవి గారి కెరీర్లో మీరు అన్నట్టు డైరెక్ట్గా ఉండే నేమ్ కన్నా ఇప్పుడు కాంట్రవర్సీలుగా వచ్చిన నేమే ఎక్కువ పబ్లిసిటీ అయింది. బట్ ఆయన థాట్ ప్రాసెస్, ఆయన ఫాలోవర్స్ డిఫరెంట్గా ఉంటుంది. చూద్దాం మరి ఎట్టకేలకి నా ఫైన్ కట్టేసి రిలాక్స్ అవుతారా, లేదంటే 3 నెలలు జైలు శిక్ష అనేది. నాకు తెలిసి ఆయన కెరీర్ ఇదే ఫస్ట్ పనిష్మెంట్ ఏమో అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.